ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీవిలాసులకి, అలాగే రెండింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన, ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి, నవగ్రహాలకు ఎలా చేయాలి, రాళ్ళకు బదులు ఎలా పెట్టుకోవాలో మనం వీడియోలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో దీపారాధన శుభగడియలు, పూజలు, వారం కూడా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా ఒక వ్యక్తి దీపారాధన ఆదివారం నాడు సమయం ఏంటంటే ఉదయం 6 నుండి 7 గంటల లోపు లక్ష్మీ పూజ. ఇది రథసప్తమి నాడు దీపావళి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 2 ఒత్తులు సోమవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు శివపార్వతి పూజ. ఇది శివరాత్రి చేస్తే మంచి ఫలితం. అలాగే 3 ఒత్తులు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు దత్త పూజ. అలాగే ఇది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 4 ఒత్తులు బుధవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు రుద్రాభిషేకం, గురు పౌర్ణమి చేస్తే చాలా మంచిది. అంటే ఆ రోజు రుద్రాభిషేకం గురు పౌర్ణమి నాడు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే 5 ఒత్తులు సోమవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో రుద్రాభిషేకం. ఇది దత్త జయంతి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 6 ఒత్తులు మంగళవారం 6 నుండి 7 గంటల లోపు ఇది సుబ్రహ్మణ్య పూజ చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 7 ఒత్తులు శనివారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు లక్ష్మీ పూజ. అది కూడా దీపావళి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 8 ఒత్తులు ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల లోపు వినాయక పూజ. ఇది వినాయక చవితి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు 9 ఒత్తులు శుక్రవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు చేయాలి. దుర్గాదేవి పూజ నవరాత్రి సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 10 ఒత్తులు బుధవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు రుద్రాభిషేకం తొలి ఏకాదశి నాడు చేయించుకుంటే చాలా మంచిది. అంటే దీపారాధన చేసి మనం ఆ పూజ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే 11 ఒత్తులు సోమవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు రుద్రాభిషేకం శివరాత్రి నాడు చేసుకోవాలి. 12 ఒత్తులు ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు ఇది సూర్య పూజ రథసప్తమి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 13 ఒత్తులు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు సుబ్రహ్మణ్య పూజ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 14 ఒత్తులు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు ఆంజనేయ స్వామి పూజ హనుమత్ జయంతి నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఈ దీపారాధనలు ఈ ఒత్తులు ఏ సమయంలో చేస్తున్నామో మీరు రాసుకోండి. ఆ శుభగడియల్లో చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది శాస్త్రరీత్యా పుస్తకంలో ఉన్నదే మీకు చెప్పాను. మొత్తం దీపారాధన గురించి స్వాతికమైన పరిహారాలు ఇది నెక్స్ట్ వీడియోలో తాంత్రికమైన దీపారాధనల గురించి కూడా చెప్తాను. ముందు ఈ వీడియోలు చూసి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.